హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయే కుకింగ్ వీడియో మష్రూమ్ కర్రీ. నా స్టైల్ ఎలా చేసుకుందామో చూద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలపండి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి కొంచెం స్పీడ్గా కుక్ అవుతాయి. సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేయండి మూత పెట్టి. తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుందాం. టమాటోస్ కూడా బాగా మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ దాన్ని అలా మగ్గనిద్దాం. సో ఇలా చేయడం వల్ల టమాటోస్ అనేవి స్పీడ్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ మొత్తం క్లోజ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. నెక్స్ట్ టమాటాలు కూడా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుందాం. ఈ మష్రూమ్స్ని నేను ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే మష్రూమ్స్ని నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మష్రూమ్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. సో నేను ఈ కర్రీ అనేది వాటర్ వేయకుండా మష్రూమ్ నుంచి వచ్చే వాటర్తోనే చేస్తున్నా. నెక్స్ట్ దీంట్లోకి తగినంత కారం వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అలాగే గరం మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని వాటర్ అంతా ఎగిరి ఆయిల్ పైకి వచ్చే వరకు మరలా మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. సో అంతే, ఇలాగ ఈజీగా మష్రూమ్ కర్రీ అనేది చేసుకోవచ్చు. బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోయే మష్రూమ్ కర్రీ రెడీ. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా వంశీ సుజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.